ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో సంతోషంగా ఉన్నారా? దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడుతున్నారు కదా, ఆయనతో నడుస్తున్నారు కదా, ఎంత గొప్ప భాగ్యము కదా. మన యేసు విడిపించుచున్నారు పరిచర్య ప్రారంభ కాలం నుండి దేవుడు చేయుచున్న కొన్ని కార్యములను మనం వాటిని చూస్తూ వస్తున్నాం కదా. ఈ స్థలం మనం చూస్తున్నాం కదా, తోటగా ఉన్నది అని చూస్తున్నారు కదా. ఈ స్థలంలోనే కొన్ని సంవత్సరాలకు ముందు తెరవబడిన ద్వారం ప్రార్థన జరిగేది. దేవుని గూడారము దేవుడు కట్టించడానికి ముందు ఈ స్థలంలో పందిరి అమర్చి తెరవబడిన ద్వారం ప్రార్థన జరిపించదము అని చెప్పాను చూసారా. ఈ స్థలమే అది. ఇప్పుడు ఆ స్థలములో మంచిగా ఒక తోటను తయారు చేసి ఉన్నాము. మంచిగా ఫలమును ఇచ్చే ఫల వృక్షములు ఇక్కడ ఉంచి ఉన్నాము. చాలా రమ్యంగా ఉంటుంది. ఈ ప్రాంతములోనే ఒక యవ్వనస్తుల ఉజ్జీవము కొరకు తయారు చేయబడిన యవ్వనస్తులు నివసించడానికి ఒక హాస్టల్ ఇక్కడ నిర్మించబడి ఉన్నది. వారిక్కడ ప్రార్థనలు చేయుదురు. చూసారా, ఇది కన్నీరు కార్చిన ఒక స్థలము. ఈ స్థలములో అనేక మంది ప్రజలు దేవుని ఎదుట కన్నీరు కార్చిన ఒక స్థలము ఇది. అది మాత్రమే కాదు, నా కన్నీరు అనేక సమయములయందు చిందించబడిన ఒక స్థలము ఇది. ఆ రోజులు వ్యక్తిగత ప్రార్థన కొరకు నేను ఉదయమునే ఇక్కడకు వచ్చి నేను ప్రార్థించినప్పుడు నా కన్నీరు ఈ ప్రాంతములో పడి ఉన్నది. అలాంటి ఒక స్థలములో నిలబడి మీతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఆ కన్నీటికంతటికీ దేవుడిప్పుడు జవాబు ఇచ్చారు. అది అనుభవించుచున్నాము. ఆ కన్నీటి ఫలమును ఇప్పుడు సేవలో అనుభవించుచున్నాము. మీరు కూడా కన్నీరు కార్చి ఉన్నారా? మీ ఇంట్లో ప్రార్థనా గదిలో, మీ పడక గదిలో కన్నీరు కార్చి ఉన్నారా? ఏడ్చి ఉన్నారా? నేను ఏమి చెయ్యాలి దేవా అని దేవుని ఎదుట ఊరికే ఏడవడం కాదు, దేవుని ఎదుట కన్నీరు కార్చడము. హన్నాను చూడండి, తినకుండా ఏడుస్తూ ఉంటుంది పడక గదిలో. ప్రయోజనము ఏమీ లేదు. ఎప్పుడు ఆమె దేవుని సమూహములో కన్నీరు కార్చిందో వెంటనే దేవుడు అద్భుతము చేశారు. మీరు ఊరికే వేస్ట్గా ఏడ్చి కన్నీటిని వ్యర్థపరచకండి. దేవుని పాదముల యొద్ద కన్నీరు కార్చండి. దానికి తగిన ఫలమును మీరు చూచెదరు. అదిప్పుడు మేము సేవలో చూచుచున్నాము. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యము చెబుతున్నారు అని అడుగుచున్నారా? యెషయా 46వ అధ్యాయము 4వ వచనములో దేవుడు చెబుతున్నారు, చంకబెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇంతవరకు నేను నిన్ను నడిపించుకుంటూ వచ్చాను. ఇంతవరకు నిన్ను కాపాడి భద్రపరిచి ఆదుకుని వచ్చి తిని, ఇక మీదట దానిని గూర్చి ఒక భయము నీకు ఉంటుంది కదా. ఆర్థిక బాధింపు కలుగుతుంది. ఆఖరికాల ఆపదలు వచ్చుచున్నాయి. భూకంపాలంటున్నారు, సంహారపు వ్యాధులంటున్నారు, కరువులంటున్నారు. అనేక కార్యములను గురించి వార్తలు వింటున్నాం కదా. ఇక అలాగే ఉంటుంది. ఆఖరి కాలము యేసు చెప్పిన గుర్తులు తీవ్రంగా జరుగుచున్నవి. దేవుని రాకడ శీఘ్రముగా వచ్చుచున్నది. అలాగే ఉంటుంది. అయితే ఇట్టి పరిస్థితుల్లో ఎలా జీవించగలము అన్న భయము వస్తోందా? దేవుడు చెబుతున్నారు, ఇంతవరకు నిన్ను కాపాడి నడిపించి తిని కదా, ఇక మీదట నిన్ను ఎత్తుకొందును, మోసెదను, రక్షించెదను. 3 కార్యములు చెబుతున్నారు. ఎత్తుకొనుట, ఒక బిడ్డను తల్లి మోసినట్లు మోయుట. తండ్రి సహజంగా బిడ్డను చేతిలో అలా ఎత్తుకుంటాడు కదా, అది ఎత్తుకొనుట, చేతిలో ఎత్తుకొనుట. దేవుడు చెబుతున్నారు, నిన్ను నేను ఎత్తుకొనెదను. రెండవది మోసెదను. మోయుట వచ్చి తల్లి బిడ్డను చంకన మోసెదరు. తండ్రి భుజం మీద పెట్టి బిడ్డను మోస్తాడు చూసారా. పిల్లవాడు కొంచెం ఎదిగితే భుజం మీద పెట్టుకుని మోస్తాడు, చూడు అన్నిటినీ అని చెప్పి. తల్లి సంకనెత్తుకుని మోస్తారు. తల్లి ఎత్తుకొనుటకు తండ్రి ఎత్తుకొనుటకు వ్యత్యాసం ఉన్నది. యేసుక్రీస్తు ఒక ప్రక్క మనకు తల్లి, ఒక ప్రక్క మనకు తండ్రి. రెండు వైపులా ఆయన మనలను మోసి ఎత్తుకొని మోయును అని చెబుతున్నారు కదా. మీకు కాలు నొప్పెడుతోంది అని అంటే తండ్రి ఊరుకుంటారా? ఎత్తుకుని భుజం మీద పెట్టుకుంటారు. నడిచేటప్పుడు కాళ్ళు నొప్పి పెడుతుందని తల్లి ముఖమును చూస్తే ఎత్తి సంకన పెట్టుకుంటారు. మోసే ఒక మంచి ప్రేమ తల్లిదండ్రులకు ఉన్నది. వారే మిమ్మును మోయగలరు. అదేవిధంగా యేసు కూడా మీకొక ప్రక్క తల్లి, ఇంకొక ప్రక్క తండ్రిగా ఉండి నిన్ను మోసెదను, నేను మోసెదను. ఎందుకు భయపడుచున్నావు? నువ్వు దేనికి కలవరపడకు, నేను నిన్ను మోసెదను. అది మాత్రమే కాదు, నిన్ను రక్షించెదను. ఎలాంటి ఆపదైనా రానిము, ఏ విధమైన ఆర్థిక సమస్య కలిగినా, కరువు కలిగినా, సంహారపు వ్యాధి వచ్చినా, భూకంపాలొచ్చినా, సముద్రం ఉప్పొంగినా నేను నిన్ను రక్షించెదను. ఎందుకంటే నేనే కదా నీ బాధ్యత. దేవుడు చెబుతున్నారు. కనుక ఈ వినేటటువంటి కార్యము, రాబోయేటటువంటి కార్యము ఇవన్నీ వస్తాయి. వాటిని కాదనలేము. అయితే భయపడకండి. నన్ను కాపాడుచున్నా, మోయిచున్నా, ఆదుకొను ఒక దేవుడు నాకు ఉన్నారు అని ఆయనలో సంతోషంగా ఉండుడి. విశ్వాసమును ఆయన మీద మోపుడి. దేవా, మీరు మోసెదరు,
ఎత్తుకొనెదరు, తప్పించెదరు. నేను విశ్వసిస్తున్నాను. ఆఖరి వరకు నన్ను రక్షించి నడిపించెదరు. ఏ ఆపదయు నన్ను నాశనము చెయ్యలేదని విశ్వాసపు ప్రకటన చేయుడి, అద్భుతమును చూచెదరు. కనుక ఎందుకు మీరు భయపడాలి, కలవరపడకూడదు. దేవుని చూసి చెబుతారా, దేవా, మీరింతవరకు నన్ను ఎత్తుకున్నారు, మోసినారు, రక్షించారు, ఇంతవరకు నడిపించారు. ఇక మీదటను నేను మోసెదనని చెప్పారు, మీకు స్తోత్రములు. నన్ను మీరు మోసెదను అని చెప్పితిరి, మీకు స్తోత్రములు. నన్ను రక్షించెదనని చెబితిరి, మీకు స్తోత్రములు. మీరు నన్ను మోసి ఎత్తుకుని రక్షించు దేవునిగా తోడుగా ఉన్నారు. కనుక నేను దేనికి భయపడను, కలత చెందను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.